తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే మీ అందరూ చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్. మనం ఎక్కడో సిమ్లాలోనో ఊటీలోనో లేకపోతే పరాయి దేశంలో లేమో. ప్రస్తుతానికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి పాలకొండకి వెళ్తున్న త్రోవలోనే అయితే మధ్యలో అయితే ఉన్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటారా? చూస్తే ఇదిగోండి, ఇదంతా కలిపి మనం వెనక్కి కనబడుతుంది కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్. సో డ్రాగన్ ఫ్రూట్ అనగానే చాలామంది అనుకుంటారు ఇది ఎక్కడో ఇంపోర్టెడ్, చైనాది అనుకుంటారు కదా. సో చైనా నుంచి ఇండియాకి వచ్చేసింది, ఇండియా నుంచి మారుమూలైనటువంటి ప్రతి గ్రామాల్లో కూడా వచ్చింది. ఈరోజు మన శ్రీకాకుళంలోని చూస్తే ఒక 5 ఎకరాల విస్తీర్ణంలోని కొంతమంది యువ రైతులు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమమే డ్రాగన్ ఫ్రూట్ పంట. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉన్న స్పెషాలిటీ కూడా మరేంటి అంటే కంప్లీట్గా ఆర్గానిక్ గాను, వాళ్ళు ఎటువంటి రసాయనాలు ఎరువులు వాడకుండాను భవిష్యత్తుకి మంచి ఆహారాన్ని అందిద్దామనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పంట కార్యక్రమం అయితే చూద్దాం. సో ఒకసారి మరెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి. అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట ఎలా పండిస్తారు, దీనివల్ల అసలు దీనిలో ఎటువంటి ఆర్గానిక్స్ ఉపయోగించకుండాను ఈ పంట ఎంత, చూడండి ఫ్రూట్ సైజ్ చూసినట్టయితే ఎంత పెద్దగా ఉందో. సో ఇటువంటి కంప్లీట్గాను పింక్ డ్రాగన్ అంటారు. ఇంత పెద్ద డ్రాగన్ ఫ్రూట్స్ని ఎలా పంట కలిగిస్తున్నారు చూడండి. ఇది చూసారా లైవ్లో. ఇది ఎక్కడో మార్కెట్లోని మన అమ్మకం అవుతున్నప్పుడు చూడడం తప్ప లైవ్లో ఎక్కడైనా చూడలేదు. సో అటువంటి లైవ్లో చూసినటువంటి డ్రాగన్ ఫ్రూట్ అసలు ఇది ఏ సీజన్లో పండుతుంది, ఎలా పండుతుంది, అసలు ఈ శ్రీకాకుళంలో ఈ పాలకొండ వెళ్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడాను అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సో అసలు ఏంటి సార్, ఇది శ్రీకాకుళమేనా లేకపోతే ఎక్కడైనా బయట దేశంలో ఉన్నామా ఏంటి? చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడో చైనా పంట అంటారు. అటువంటి చైనా పంటని మేజర్ పెద్ద పెద్ద సిటీస్లోని మాల్స్లో కొనుక్కునే పరిస్థితి నుంచి ఇవాళ శ్రీకాకుళంలో పంట పండించే పరిస్థితి తీసుకొచ్చేసారు. అసలు ఎలా పండిస్తున్నారు, ఎక్కడ, అసలు ఇక్కడ ఎలా పెట్టాలనుకున్నారు, ఇవన్నీ ఒక్కసారి మీ మాటలో మా ప్రేక్షకులు తెలియజేయాలి. ఓకే, నమస్తే. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం. ఇక్కడ డ్రాగన్ ఫార్మింగ్ అనేది సేంద్రీయ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మేమైతే ఇక్కడ 12 ఎకరాలు లీజుకి తీసుకున్నాం. దీనికి డ్రాగన్ అనేది ఒక 5 ఎకరస్లో ట్రిల్లిస్ మెథడ్లో వేయడం జరిగింది. మాది 3 ఇయర్స్ కంప్లీట్ చేసి 4th ఇయర్ రన్నింగ్లో ఉన్నాం. ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ ఫ్రూట్ కటింగ్ అనేది చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది బాగానే జరుగుతుంది. సో అసలు ఇది ఏ సీజన్లో పండుతుంది, దీనికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం మన దగ్గర ఉన్నదా? దీనికి వాతావరణం అనేది అంటే డ్రాగన్కి అనమాట సీజన్ జూన్ టు నవంబర్. బట్ మనం ఎంచుకునేటువంటి రకం ఏంటంటే తైవాన్ పింక్. తైవాన్ పింక్ అనేది మే టు నవంబర్ ఫస్ట్ వీక్. మే ఎండింగ్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తుంది. మిగతా వాటికి ఏంటంటే జూన్ టు నవంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది అన్నమాట డ్రాగన్ అనేది. ఇది మనకి ఏదైనా అనుకూల ప్రాంతాలు అనేసి ఏమి ఉండదు. మనకి వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటే సరిపోద్ది. దీనికి ఏంటంటే మనం డ్రాగన్ వేసే ముందు అనమాట బోధులు అనేవి రెడీ చేసుకుంటాం. బోధులు మినిమం 1 ఫీటు 1.5 ఫీటు ఇలా పెట్టేసుకొని దానిపైన అన్నమాట ప్లాంటేషన్ అనేది జరుపుకుంటే వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకుంటే దీనికి ప్రతికూలంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి చూస్తే గ్రీన్ కలర్లో ఉంది. ఇది అంటే ఇంకా ఒక పింజ్ స్టేజ్లో ఉందంటారా ఏంటి? ఇది ఇలా మనకు పింక్ కలర్ రానికి ఎంత టైం పడుతుంది? ఇదైతే పింజ దశ. ఓకే, ఈ పింజ దశ నుంచి అన్నమాట ఇంకో 15 డేస్లో అన్నమాట ఫ్రూట్ అనేది తయారవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు చూస్తే డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి చాలా స్వీట్గా ఉంటుంది, పురుగు పట్టడం కానీ చీమలు కానీ ఉంటాయి. మీరేమో ఆర్గానిక్ అంటున్నారు. అసలు ఆర్గానిక్ అంటే ఏంటి? అసలు యాక్చువల్గా ఏంటంటే ఆర్గానిక్లో మనం ఇచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ శ్రీకాకుళం నుంచి జెడ్పీఎన్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా మన సహకారం చాలా ఉంది. అలాగే మన ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుంచి కూడా వాళ్ళు కూడా సైంటిస్టులు అందరూ కూడా మన సపోర్ట్ చేస్తున్నారు. దీనికి ఆర్గానిక్లో వెళ్ళడానికి అన్నమాట ఏమైనా సరే పెస్టిసైడ్స్ ఉండాలంటే బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, ఇలాగనే నీమ్ ఆయిల్, అలాగే కామ్ ఆయిల్ ఉంటుంది. ఇంకాను వీటికి ఫెర్టిలైజర్ అంటూ ఏమి వాడుకోము. మనం దీనికి వేసుకునే మెన్యూర్ కూడాను పొట్టేలు పెంట, పశువుల పెంట, నీమ్ కేకు ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం. అలాగే మనం తీసే వేస్ట్ గ్రాస్ కూడాను దాన్ని మనం కుల్లబెట్టి మళ్ళీ దాన్ని మెన్యూర్గా తయారు చేసుకొని వీటికి సంవత్సరానికి 2 సార్లుగా ఇవ్వటం జరుగుతుంది. అటువంటి పద్ధతిలో చేయడం మేము ఇక్కడ ఆర్గానిక్లో చేసుకుంటున్నాం. ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవ్వట్లేదు.
సరే. ఈ ఏవైతే డ్రాగన్ మొక్కలున్నాయో, ఈ డ్రాగన్ మొక్కలనేవి ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు? మేమైతే యాక్చువల్‌గా ఈ మొక్కల్ని పెంచుకోవడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. దీన్ని చాలా రకాలు తెచ్చాము. ఈ అనుకూల ప్రాంతానికి 48 డిగ్రీస్, 45 డిగ్రీస్ వరకు సమ్మర్‌లో వచ్చేటువంటి టెంపరేచర్‌ని తట్టుకోగలిగేది తైవాన్ పింక్. ఈ రకాన్నమాట మనం ఎంచుకొని, తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. దీన్ని కూడాను మనం ఏంటంటే గుంటూరు, పిడుగురాళ్ళ అటు సైడ్ నుంచి వెంచి తెచ్చుకున్నాం. ఓకే. అసలు ఈ మొక్క జీవితకాలం ఎంత టైం? 25 ఇయర్స్ ఒక మొక్క 25 సంవత్సరాల పాటు కంప్లీట్‌గాను కాపు. ఫ్రూట్ ఇస్తూనే ఉంటది. ఓకే. దీని సీజన్ కూడా జూన్ టు నవంబరు. ఎవ్రీ ఇయర్ అన్నమాట 6 మంత్స్ ఫ్రూట్ వస్తది. 6 మంత్స్ అన్నమాట కొమ్మ అనేది పెరుగుతుంటది. సుమారు దిగుబడి ఎలా ఉండొచ్చు? అంటే ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు? ఎకరాకి ట్రిల్లిస్ మెథడ్‌లో అయ్యేసరికి ఫస్ట్ ఇయర్ అన్నమాట 1.5 టన్ వస్తదండి. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి అన్నమాట 3-5 టన్ వస్తది. థర్డ్ ఇయర్ నుంచి అన్నమాట 5-8 టన్ వస్తది. ఫిఫ్త్ ఇయర్ నుంచి అన్నమాట 10.5-15 టన్ వరకు కంటిన్యూస్‌గా ఉంటది. ఓకే. హ్మ్. సో, మరి ఇవి చేస్తున్నారు కదా! మీకు దీని మీద ఏమైనా అనుభవం ఉందా? అసలు ఇదంతాను ఇలా పండించాలి. ఇవి అసలు మీకెవరు చెప్పారు? ఎందుకంటే చాలా పంట పొలాలు మనందరం కూడా తెలుసు. శ్రీకాకుళం అంటే అంతా రైతు బిడ్డలమే. కాకపోతే ఈ రైతు దగ్గర నుంచి వచ్చేది వేరు. ఈ పంట కంప్లీట్‌గాను మన ఇతర అంటే బయట దేశం నుంచి వచ్చినటువంటి పంటగా చెప్పుకుంటారు. మరి దీని మీద ఇలా చేయాలి, ఇలా చేయాలని అసలు మీకు అనుభవం ఎలా వచ్చింది? ఈ ఫ్రూట్ అనేది కేవలం చాలా పోషక విలువలతో కూడుకున్నటువంటి ఫ్రూటు. దీన్ని ప్రజలకనమాట ఆర్గానిక్ మోడ్‌లో మనం పండించి పెట్టడం వల్ల కొంతమందికి మనం ఆరోగ్యం సేవ్ చేయగలుగుతామనే ఆలోచనతో ఈ పంట అనేది మాట ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. హ్మ్. ఎందుకంటే ఈ ఫ్రూట్‌లో ఉండేటువంటి కెరోటినాయిడ్స్, పాలిఫెనాల్స్, విటమిన్ ఇ, సి, డి అలాగే ఐరన్ హ్మ్. హ్మ్. మరియు దీంతో పాటుగానమాట ఉండేటువంటి ఫుడ్‌లో ఉండేటువంటి కాల్షియం, మినరల్స్ మొత్తం అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. అందువల్ల ఈ ఫుడ్ అనమాట ఆర్గానిక్ మోడ్‌లో పండించి ప్రజలకివ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కొంత మనం సేవ్ చేయగలుగుతామన్న ఒక ఆలోచనతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. సరే. డయాబెటిక్ పేషెంట్లన్నారు. యాక్చువల్‌గాను పిల్లలు, పెద్దలు ఇప్పుడు ఈ మధ్య చాలా ఇష్టంగా తింటున్నారు ఈ ఫ్రూట్‌ని. చాలామంది కూడాను ఇంకా చాలామందికి తెలీదు ఇది ఏంటి? ఎలా తినాలి? ఇవన్నీను. అయితే ఇది పక్కన పెడితే అసలు ఈ ఫ్రూటు ఎంత కాలం నిల్వ ఉంటది? ఈ ఫ్రూట్ అనేది మేము ఆర్గానిక్ మోడ్‌లో పండిస్తున్నాం. 10-15 డేస్ పక్కాగా మాట ఉంటది సార్ నిల్వ అనేది. అయితే నేనొచ్చేటప్పుడు మీ వాళ్ళు కొంతమంది జెప్పారు. ఈ ఫ్రూట్స్‌ని యాక్చువల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. బయట పెట్టాలని. అసలు రీజన్ ఏంటి? ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అన్నమాట ఫ్రూట్ అనేది అన్నమాట ఫంగస్ అన్నమాట ఎంటర్ అవుతుంది. దానివల్ల అన్నమాట ఫ్రూట్ కూడా ఖరాబ్ అవుతుందండి. ఓకే. హ్మ్. సరే. ఇప్పుడు ఈ తోటలోని ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా! ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ఎంతమంది ఈ తోటలోని రైతులు కష్టపడుతున్నారు? ఎంతమంది పనిచేస్తున్నారు? సుమారుగా రోజుకి 10-15 మంది వరకు జీవనోపాధి అనేది జరుగుతుంది. హ్మ్. సుమారు 10-15 మంది ఇక్కడ ఉన్నటువంటి కూలీలు గాని, లేబర్ అందరికి కూడాను మీరు పని కల్పిస్తున్నారు. అసలు ఇది పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? 10 మందికి ఉపాధి ఇవ్వాలనే ఆలోచన, 10 మంది ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో ఇది ఎంచుకోవడం జరిగింది. సో, అసలు ఇదే మరి ఫ్రూట్ ఎందుకు? అంటే చాలా ఉన్నాయి కదా! పంటలు లేపోతే ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ ఉన్నాయి. ముందుగా చెప్పాను కదండీ! ఈ ఫ్రూట్‌లో ఉండేటువంటి పోషకాలు ఏ ఫ్రూట్‌లో కూడా ఉండవు. అందుకు దీన్ని ఎంచుకోవడం జరిగింది. మాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మేమిక్కడ ఫార్మ్ చేయాలనే ఆలోచన కరోనా టైంలో మాకు వచ్చింది. బయట ఉద్యోగాలు చేస్తూ ఆ టైంలో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఏదో ఒకటి చేయాలి, ఎలా చేయాలి ఏంటి ఆలోచనలో మేము కొంతమంది మా సోదరుల దగ్గర ఒక డ్రాగన్ ఫ్రూట్ అనే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ విత్తితే మనం దాన్ని డ్రాగన్ ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో మనం చేస్తే 10 మంది ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వచ్చు. అలాగే మనం కూడా ఒక 1 ఇయర్ తర్వాత మనం కష్టపడిన తర్వాత మనం కూడా ఈ మంచి డ్రాగన్ ఫ్రూట్ అనేది అందరికి అందజేస్తే మనకు కూడా ఒక ఇన్‌కమ్ అనేది ఉంటది. మనం ఎవరి దగ్గర కూడా పని చేయకుండా మనం మరో 10 మందికి ఉపాధి కల్పిస్తూ మనం కూడా కొద్దిగా ఎదుగుతామనే ఒక ఉద్దేశంతో ఈ డ్రాగన్ పద్ధతిని ఇక్కడ మేము ఎంచుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇవి మేము విత్తిన 1 ఇయర్ తర్వాత మాకు స్టార్టింగ్‌లో తక్కువ మాకు ఇన్‌కమ్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు థర్డ్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఇవి మేము తీసుకొని ఇప్పుడు చాలా ఎక్కువగా మేము కూడా దీనివల్ల మేము సంపాదన అనేది కలుగజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు నలుగురం కూడా ఇక్కడ మేము పార్ట్నర్‌గా పెట్టి ఈరోజు మంచి సంపాదన కూడా మాకొస్తుంది. మేము ప్రతి ఒక్క యువ రైతుకి కూడా మేము చెప్పేదేంటంటే ఇటువంటి మంచి విత్తనాన్ని తీసుకొచ్చి మాది తైవాన్ పింక్ అనే రకం సార్ ఇది. మేము చాలా దూరం నుంచిని చాలా దగ్గరలు తిరిగి, తిరిగి కూడా ఇది మంచిది ఉష్ణోగ్రతకి తగ్గట్టు అనుకూలంగా మనకి ఈ ఏరియాలో పండించుకోవచ్చని చెప్పే ఉద్దేశంతో దీన్ని ఈరోజు తెచ్చుకున్నాం. దీనివల్ల మాకు మంచి లాభాలు కూడా వస్తున్నాయి.
మా దగ్గర ఒక 15 మంది వరకు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రతిరోజు కూడా మంచిగా ఇన్‌కమ్ వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ కూడా ఇస్తున్నాము. అలాగే ఇప్పుడున్న యువ రైతులు చాలామంది కూడా ఏం చేయాలనే ఆలోచనలో ఉంటే మేము కూడా చాలామందికి కూడా ఈ విధంగా పండించండి మంచి ఇన్‌కమ్ వస్తుందని కూడా అందరికీ కూడా చెప్తున్నాం సార్. యువ రైతులు ఎవరి మీదో ఆధారపడకుండాను, ఎక్కడో ఉద్యోగాల అవకాశాలు వెతుక్కోకుండాను, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ, ఒక 15 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం. ఈరోజు వాళ్ళు సక్సెస్ బాటలో ఉంటూ, ఆర్గానిక్ ద్వారాను, మంచి మెథడ్ ద్వారాను 10 మందికి ఉపయోగపడినటువంటి పోషక విలువలు వచ్చినటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని పండిస్తున్నారు. చూడండి ఒక్కసారి వాతావరణం చూస్తే ఎంత బావుంది. సో, ఇటువంటి ఒక మంచి వాతావరణంలో వాళ్ళు ఉంటూ, ఇదే వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ, అదే విధంగాను మంచి దిగుబడిని సాధిస్తూ అధిక లాభాల్లో పరిగెడుతున్నటువంటి యువ రైతుల మాటల్లో విన్నారు కదా. చూస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడో దొరుకుతుంది, మార్కెట్లో కొనుక్కోవాలి, ఎప్పుడు నిల్వన కొనుక్కోవాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ని ఈరోజు మన గ్రామంలో, మన జిల్లాలోనే మన దగ్గరే పంట పండిస్తూ, చూడండి చుట్టూ కొండ ప్రాంతాల్లోని నిత్యం మంచి క్లైమేట్లోని వీళ్ళుంటూ, అదేవిధంగా 5 ఎకరాలు ఈ పంటే కాకుండా ఇంకా దూరం కూడా ఇంకా వేరే వేరే పంటలు కూడా వేశారు. నెక్స్ట్ టైం అవన్నీ కూడా చూపిద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.